హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్గా అండ్ స్పెషల్గా చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఎందుకు స్పెషల్ అంటే ఇందులో మనం మసాలా దినుసులు ఎక్కువ వేసుకోకుండా చాలా జ్యూసీగా చికెన్ అనేది డ్రైగా అయిపోకుండా మంచి మాయిశ్చర్డ్గా ఎక్కువ గ్రేవీ వచ్చేలా రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలా చేసుకోవచ్చు. బిర్యానీ అంటే ఎక్కువ మసాలాస్తో ప్రిపేర్ చేసుకుంటామని చాలామంది తినడానికి ఇష్టం ఉన్న హెల్త్ కాన్షియస్ని దృష్టిలో పెట్టుకొని తినలేరు. అలాంటి వాళ్ళు ఒక్కసారి నేను చేసే పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఎలాగో చూసేయండి. ముందుగా ఒక గిన్నెలో 1.5 kg చికెన్ తీసుకోండి. ఈ చికెన్ని మంచిగా క్లీన్ చేసుకొని లాస్ట్లో కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసి మంచిగా క్లీన్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవడానికి ఒక గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, సరిపడా సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ ఆయిల్, అలాగే 1 కప్పు వరకు పెరుగు వేసుకోండి. ఇందులో బిర్యానీ మసాలాస్ యాడ్ చేసుకోమండి, అయినా కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. వీటన్నిటిని కూడా మనం చికెన్కు బాగా పట్టేలాగా మంచి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మనం అరగంట నుండి గంట పాటు మ్యారినేట్ చేసుకుందాం. ఈ గిన్నెనైతే పక్కకు పెట్టేద్దాం. నెక్స్ట్ వేరే గిన్నెలో 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకొని 2-3 టైమ్స్ క్లీన్ చేసుకొని నానబెట్టుకోండి. ఈ క్వాంటిటీతో చేసుకుంటే చికెన్ పర్ఫెక్ట్గా కుదురుతుందండి, అలాగే జ్యూసీగా కూడా వస్తుందండి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయ్యాక 1.5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 కప్పు వరకు ఆనియన్స్ని వేసుకోండి. ఒకసారి కలిపేసుకోండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఒక మిక్సీ జార్ తీసుకొని 3 ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 3 మీడియం సైజులో టొమాటోస్ను కూడా వేసుకోండి. 1 ఇంచ్ అల్లం ముక్క, 5-6 ఎల్లిపాయ రెబ్బలు, పుదీనా ఆకులు వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టేయండి. నెక్స్ట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన ఆనియన్స్ని ఒకసారి కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 ఇంచు దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 2-3 బిర్యానీ ఆకులు, 2-3 యాలక్కాయలు, 1 మరాఠీ మొగ్గ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ టమాటా పేస్ట్ని ఇందులో వేసుకోండి. ఈ పేస్ట్తో బిర్యానీ మంచి ఫ్లేవర్ వస్తుందండి. అలాగే ఇందులో మనం ఏరే మసాలా దినుసులు ఏం వాడాల్సిన పని లేదండి. పేస్ట్ని చక్కగా కలుపుకోండి. మూత పెట్టుకొని ఇందులో నుండి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు చక్కగా కుక్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోండి. ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసి చికెన్ను మంచిగా కుక్ చేసుకోండి. చికెన్ కుక్ అయ్యేలోపు ఇంకో సైడ్ స్టవ్ మీద రైస్ కుక్ చేసుకోవడానికి ఓ గిన్నెలో 4 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకొని 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, యాలక్కాయలు, లవంగాలు, బిర్యానీ ఆకులు, షాజీరా, మరాఠీ మొగ్గ, సాల్ట్ వీటన్నిటిని వేసి హై ఫ్లేమ్లో ఎసరును మరగబెట్టుకోండి. ఎసరు మరగడం స్టార్ట్ అయ్యాక నానబెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోండి. రైస్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో 90% వరకు రైస్ను కుక్ చేసుకోండి. రైస్ని చికెన్ని ప్యారలల్గా కుక్ చేసుకోండి. ఒకసారి రైస్ చూసుకుంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టేనండి. చేత్తో చెక్ చేసుకుంటే జస్ట్ లైట్గా పలుకుంటే చాలు. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోండి. అలాగే ఒకసారి మూత తీసి చికెన్ను మంచిగా కలుపుకోండి. చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 4-5 పచ్చిమిరపకాయలను తుంచి వేసుకోండి. అలాగే సగం రైస్ ఈ చికెన్ కర్రీ మీదికి స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరను
బ్రౌన్ ఆనియన్స్ని ఈ రైస్ మీదకి వేసుకోవాలి. మిగిలిన రైస్ని ఇంకో లేయర్ కింద స్ప్రెడ్ చేసి పైన పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, 1 స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టేసి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దమ్ పెట్టుకోండి. పది నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని మరో 5 నిమిషాల పాటు దమ్ పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత చివరిగా లెమన్ని పిండుకొని స్టవ్ ఆఫ్ చేసి 5-10 నిమిషాల పాటు కదపకుండా అలాగే పక్కకు ఉంచేయండి. అలాగే 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకుంటే జ్యూసీగా మంచి గ్రేవీతో చికెన్ బిర్యానీ రెడీ అయిపోయినట్టేనండి. ఎక్కడ అడుగంటకుండా కరెక్ట్ మోతాదులో హోటల్ స్టైల్లో ఈ బిర్యానీ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూస్తే ఎప్పుడు ఇలానే చేసుకుంటారండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.